హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారు? అంత మంచిగా. నేనైతే సూపర్ ఉన్నా. ఇవాళ మీకు సీనియర్ సిరిసిల్ల కళాకారుని పరిచయం చేద్దామని సిరిసిల్లకే వచ్చిన. ఆ అన్న మీకు తెలుసు, ఒక్కొక్క పాట అన్నది 100 మిలియన్లకు పైన పోయినాయన వాడిన పాటలు. కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ ఇంటర్వ్యూ మాత్రం మిస్ కాకూడదు. చాలా విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. పాట ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇంత మంచిగా వాడడానికి మరి ఏంది అనేది అన్న టాలెంట్ ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవాలి. ముందుగా అందరూ తెలంగాణ టాలెంట్ సబ్స్క్రైబ్ చేయరు, అట్లనే లైక్ చేయరు, అన్న కోసం ఒక మంచి కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయరు. అన్న నమస్తేనే. నమస్తే మిత్రమా. అన్న అంత మంచిదేనే అదేమన్నా? అంత మంచిది అమ్మ తోడు. మస్తు రోజుల నుంచి నేను ఇంటర్వ్యూ చేయాలని నాకు ఉండే. చాలా మంది కళాకారులను చూపిస్తా ఉంటా నేను. ఏదన్నా పాట నువ్వు వాడిన పాటలు అంటే నాకు తెలిసి క్యాసెట్ల కాలంలోకించే హార్మోనియం కాలంలో కాంచే పాటలు పాడుతున్నావు అతను. ఇన్ని ఇంటర్వ్యూలల్లా నీ ఏజ్ వల్ల నేనైతే ఇంటర్వ్యూ చేయలే. చేసిన పెద్ద మనుషులను అయితే చేయలే. అంటే నేను పెద్ద మనిషినా? 100% పెద్ద మనిషివే. ఎందుకంటే నాకు బాగా ఇష్టం పాటలు పాడేటోళ్ళు అంటే. ఫస్ట్ ఇప్పుడు నేను అన్న అంటే మిత్రమా అన్నావు, నీ ప్రేమ గుణం నీది. పాట పాడే అంటే మొత్తం నెంబర్ 1 పాట పాడతావు. ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నీ గురించి మన తెలంగాణ టాలెంట్ దోస్తులకు ఆల్రెడీ తెలుసు, అయ్యో నేను తెలియదా తమ్మి అని అనకుండా ఒకసారి మీ ఇంటి పేరుతో, మీ ఊరు, మీ కథ ఏందనేది జరంత మనల కోసం. తెలంగాణ టాలెంట్ వీక్షకులకు, మరి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కళాభివందనాలు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నా పేరు ఆకునూరు దేవయ్య. నేను గత 35 సంవత్సరాల నుంచి ఈ యొక్క పాటల ప్రస్థానంలో, ఈ ప్రయాణంలో సాగిపోతూ ఉన్నా. నేను స్కూల్ దశ నుంచే పాటలు పాడుతున్నా. స్కూల్లో 7th, 8th, 9th నుంచే రేడియోలో వినుకుంటూ నేర్చుకునేవాడిని. మా ఇంట్లో రేడియో కూడా ఉండకపోతుంటే మా పక్కన మా చిన్నబాపు ఇంట్లో రేడియో వినుకుంటూ ఆ కాలంలో నేర్చుకున్నా. అయితే అటు తర్వాత నేను ఎస్ఎస్సికి వచ్చే వరకు పాడుతూనే ఉన్నా. మా గురువు సుద్దాల బాలయ్య గారు ఎప్పుడైతే పరిచయం అయినరో అప్పటి నుండి ఇక నేను వెనుదిరిగి చూడలే పాటల ఈ యొక్క ప్రయాణం లోపల. కానీ దేవన్న అనగానే నాకు ఒక పాట ఉంటది. నేను అన్న అని అభిమానిని. అమ్మ పాట దేవన్న అనే వెళ్తూ నేను ఎప్పుడు అమ్మలో నీ అదే పాట నేను మా అమ్మకు గుడిన పెడదు, మా అక్క చెల్లెలు అమ్మ అంటే ఆ పాట పాడుతుంటే నాకు నీళ్ళు వస్తుండే. నేను దేశంలో ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చి చాలా పాటలు నేను నోటి నుండి విన్నా. నీతో నీ ఇంటర్వ్యూ చేయాలి, జరా తెలుసుకోవాలి. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి కదా, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి అన్నట్టు నాకు నీతో ముచ్చట పెట్టాలనిపించింది. నీకేమనిపిస్తుంది? అయ్యో నేను నిన్ను ఇవన్నీ అడుగుతా ఉంటే. వాస్తవానికి జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, సుఖాలు, సంతోషాలు అవి ఎప్పటికీ ఒక ప్రయాణం, ఒక ప్రవాహం లెక్క. ఒక నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా అచ్చుకుంటూ వెళ్తూనే ఉంటాయి. అది ప్రతి ఒక్క మనిషి జీవితంలో, ప్రతి ఒక్క జీవితంలో ఎదురయ్యే సమస్యలు. ఇక సుఖాలు, కష్టాలు ఆ పక్కన పెడితే, మరి నేను నా యొక్క ప్రయాణం లోపల మా గురువు గారు నాకు ఎంతో చేయుతనిచ్చారు, సుద్దాల బాలయ్య గారు. అప్పటి నుండి నేను 1989లో ఆల్ ఇండియా రేడియోలో పాడినా నేను పాట. ఆ కాలంలో నేను ఆల్ ఇండియా రేడియోలో ఒక టెస్ట్ పెడితే ఆ టెస్ట్ లో పాట వాడిన ఆల్ ఇండియా రేడియోలో నేను ఫస్ట్ అక్కడ నేను ఆ టెస్ట్ పోయినప్పుడు, ఒడ్డు మీద నువ్వు కూసుంటే గడ్డి కోసిన గమ్మత్తె మామా, ఒడ్డు మీద నువ్వు కూసుంటే మంచకాడ నువ్వు నిలుసుంటే, మంచకాడ నువ్వు నిలుసుంటే, మక్క కోసిన గమ్మత్తె మామా, మంచకాడ నువ్వు నిలుసుంటే, ఒడ్డు మీద నువ్వు కూసుంటే గడ్డి కోసిన గమ్మత్తె మామా, ఒడ్డు మీద నువ్వు కూసుంటే. ఆ కాలంలో పాట ఇయర్ గుర్తుందా అన్న? ఏ సంవత్సరం? 1989లో నేను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కి టెస్ట్ 7, 8 2 పోరాని 89లో నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. నేను సీనియర్ కళాకారుడు అని ఎందుకన్నా అంటే ఈ మాట వినాలి మీరు. ఫస్ట్ వింటే అర్థమవుతుంది. అన్న ఎంతవరకు చదివినవే? నేను BA LLB వరకు చదివిన. జాబ్ అంటే సారథిలో జాబ్ చేస్తామని అయితే తెలుసు. మరి అంతా చదువుకున్నాను, ఈ సింగింగ్ ఫీల్డ్ లోనే ఉండి, ఉద్యమాలలో ఉండి ఇప్పటి వరకు ఇప్పటికి అసంతృప్తిగానే ఉన్నావు అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది. నాకేమో అసంతృప్తి లేదు. ఇప్పటికి నేను ఈ యొక్క పాటల ప్రయాణం లోపల ఆల్ ఇండియా రేడియో తర్వాత స్టేజ్ ప్రోగ్రాలు ఎన్నో చేసిన.
అద్భుతంగా స్టేజ్ ప్రోగ్రామ్ చేసిన వాహ్ వా అబ్బా అంత ప్రేక్షకులు అప్పుడు ఈ ఫోన్లు ఏవి లేవు కాబట్టి అద్భుతంగా కెమెరాలు పట్టుకొని వచ్చి ఫోటోలు దిగిపోయేవాళ్ళు. మిమిక్రీ కూడా చేస్తావు, ఫీమేల్ లో కూడా. పాట మొన్న ఏదో కుక్క పిల్ల గురించి నన్నైతే నేను చిన్న వీడియో తీసుకొని నాకు మనసున పట్టినప్పుడు చూస్తా, కుక్క పిల్ల అద్భుతమ్మి అని ఒక్కసారి. వాస్తవానికి దినేష్ రెడ్డి గారు నాకు కుక్క ఇస్తాను ఆశ చూపి మోసం చేసినందుకు ఆ పాట లేడీ వాయిస్ లో పాట లేడీ వాయిస్ లో వాడినది. అప్పుడు అది నీ దగ్గర క్లిప్ ఉంటది, అది ఒకటి నేను ఇంటర్వ్యూలో మధ్యలో వేసేయండి. ఇప్పుడు ఆ క్లిప్ ఉంటది మీకు, మధ్యలో వేసేయండి. కాకపోతే ఏదో హ్యాపీనెస్ అన్న, నాకైతే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తా కాబట్టి ఆకునూరి దేవన్న అంటే నాగులమ్మో 125 మిలియన్ పోయింది. అంత ముందు కూడా చాలా పాటలు ఉన్నాయి. మీకైతే ఎక్కడన్నా ఈ ఇంటర్వ్యూ తర్వాత అన్న ఎక్కడ కనబడ్డా మీరు ఖచ్చితంగా అన్నను గుర్తుపడతారు. సింపుల్గా ఉంటాడు అన్న ఒకసారి నాగులమ్మ పాట 2 లైన్లు వాడన్న, ఇంకా మస్తు పాటలు పాడిపించేది ఉంది. ఓకే ఓకే మిత్రమా. నాగులమ్మ 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మ నల్ల నీ ఇంటి ముందడి ఆప అరే ఆపలుందో పాప, నీ ఇంటి ముందడి ఆప అరే ఆపలుందో పాప, పాపోలే 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 లేసి రావమ్మో నల్ల నాగులమ్మ, పాపోలే లేసి రావమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక, గిరుకోలే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, గిరుకోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ, ఆకు పచ్చాటాకు నీ ముఖము టీకుటా కర్రె, ఆకు పచ్చాటాకు నీ ముఖము టీకుటాకు, ముఖమేమో 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 ముద్దా బంతిలే నల్ల నాగులమ్మ, ముఖమేమో ముద్దా బంతిలే నల్ల నాగులమ్మ, నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ. నీ గొంతుకు ఫస్ట్ దండం ఒకటి, నిజంగా అవతోడు, అదే అవతోడు అంటున్నాను, మళ్ళీ వ్యూవర్స్ కూడా ఫీల్ కాకుర్రి. కొన్ని లక్షల మంది ఈ పాటని వినుకుంటూ ఎంజాయ్ చేస్తుర్రు అన్న. ఎప్పుడన్నా రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి 11-12 అవుతుంది, ప్రోగ్రామ్ పోయేస్తా, ఏదైనా పని మీద పోతా, మా ఇంటి పక్కంటో వేరే గల్లీలో పెళ్ళి అయితే డీజేలో మోగుతా ఉంటది. చాలా అదృష్టం ఉండాలి నీ పాట అంతమంది వినడం. అసలు ఫస్ట్ వ్యూవర్స్ కి అయితే నిజంగా స్పెషల్ థ్యాంక్స్. ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రొడ్యూసర్స్ ఇంకా అవకాశాలు ఇస్తే ఇంకా కూడా వాయిస్ ఉంది కాబట్టి పాడుకుంటా ముందుకు పోదామని చెప్పి. కానీ ఏ వయసు నుంచి వాడినవే? చిన్నప్పుడు స్కూల్ నుంచేనా? నువ్వు మిస్సాలు అప్పటి నుంచే. అంతే అంటే మిస్సాలు కూడా రాలేదు అప్పటి నుంచే. చిన్నప్పుడు పాటలు పాడితే ఏమందరు నిన్న అందరు నువ్వు మిస్సాలు, ఇది మా నాన్న మా అమ్మ అయితే ఇది ఏం పాటలు ఏం కథ ఎట్లా ఎటు ఏం కడుపులకు వచ్చేదా కాళ్ళకి వచ్చేదా ఎట్టారా అని చెప్పి అంటుండే. గాని వాస్తవానికి ఆ పాటనే ఇలా నాకు అన్నం పెట్టింది, నా బతుకు తెరువు అయింది, నాకు బాట వేసింది, నాకు బంగారు బాటనిచ్చింది నా పాటనే. మా అమ్మ నాన్న దివేన కూడా నాకు ఉన్నది, ఫుల్ సపోర్ట్ చేసేవారు. అప్పుడు ఎటు అయినా గానీ ఒక కంజర్ వేసుకొని ఒక టవాలు ఒక కంజర ఒక డ్రెస్ పెట్టుకొని వెళ్ళిపోయాం. అప్పుడు ఫోన్ లేదు కాబట్టి పోతే వారం అత్తే వారం ఇటే, అప్పుడు అట్లే పోదాం. చాలా అద్భుతంగా ఒక బతుకు బాటను చూపింది నా పాట. అమ్మ పాట వాడినప్పుడు అప్పుడు ప్రశంసలు వేరు. మా అమ్మనే అన్నది ఇంట్లో, నేను వాడుతుంటే ఒక తల్లి వేదన కనిపిస్తుంది అమ్మలోని, అది కూడా ఒక 2 లైన్లు మొత్తం పాట కాకుండా, ఎందుకంటే సమయం కూడా మనకు సరిపోదు కాబట్టి. ఈ పాట కూడా నేను 2015లో దుబాయ్కి పోవడానికి ఈ యొక్క పాట కారణం. మన పీచర కిరణ్ కుమార్ అన్న వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికాడ ఒక ఆయన జరిగిపోతే వెళ్ళి బాలుతోటి పోయి ఈ పాట పాడడం జరిగింది. అది వైరల్ అయింది అద్భుతంగా. నేను దుబాయ్ పోవడానికి కూడా అది ఒక కారణం. ఆ పాట అందరికి ఇష్టమే ఉంటది. మురళీమోహన్ సార్ రాసిండి పాట. అమ్మలో నీ విలువ తెలుసుకో,
ఓ అమ్మ కొడుకా బయట పడ్డా రోజు తలుచుకో అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుచుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది ఊడిగౌనికు చేసినాది ఊడిగౌనికు చేసినాది ఉపవాసం ఉన్నది ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుచుకో ఆలు నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు నేడు అమ్మను అలకసేయకు నేడు అమ్మను అలకసేయకు ఆకలితో మార్చి చంపకు బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడ దిక్కురా అమ్మ లోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా దేవన్న సంథింగ్ స్పెషల్ నీ గొంతులో ఉంటది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది ఏమన్నా కానీ ఆ గొంతుల అసలు ఎట్లా సాధ్యమో నాకు తెలియదు కానీ అది గిఫ్టే ఇక మీ అమ్మ నాన్నల గిఫ్టే నీది అది మా గురుగారి దయ మా అమ్మ నాన్న దేవుడు ఎక్కడ లేడు అమ్మలో ఉన్నాడు అన్నావు కదా ఇది గాడ్ గిఫ్ట్ అన్న నేను మీ అమ్మది నాన్నదే గిఫ్ట్ నేను ఈ పాట 2014లో సోషల్ మీడియాలో విన్న తర్వాత నా బయోలో నా ఫేస్బుక్ ఉంటది కదా ప్రతిరోజు ప్రొద్దున లేచి అమ్మ పాదాలకు నమస్కారం చేయాలని రాసుకున్నాను ఈ పాట విన్న తర్వాతనే నమ్ముతావా నా మాట అసలు నమ్ముతా ఏమో తెలంగాణ టాలెంట్ అంటే అద్భుతం కదా అద్భుతమే కావచ్చు కానీ నా మనసుకు కొన్ని జరిగినాయి నేను మర్చిపోయినవి నువ్వు ఎక్కువ మర్చిపోతావట గాయనే నేను అసలుకే మరవా కాకపోతే నన్ను గాయపరిచిన వాళ్ళను మాట మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తా మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తా నిజంగానే మర్చిపోయినా అనుకుంటారు అప్పుడు సంబరం అవుతుంది ఏం సంబరం వాళ్ళతో దూరం ఉన్నడే ఉత్తమం నీకు ఎక్కువ ఇష్టమైన కూర ఏంటిది నాకా చికెన్ మటన్ వెజ్ ఏదన్నా అద్భుతంగా నేను సమస్తం తింటా నేను నన్ను తింటావా మరి మనుషులని తప్ప చికెన్ మటన్ ఇక అదేదో చేస్తావు కదా మనం కలిసినప్పుడు పసుపు చింతపండు అది మన మిత్రులు బంజారా మిత్రులు దగ్గర నేర్చుకున్నది మన సూపర్ ఉంటది సలోయా పేరు యాదికత్తలే నేను అందాం అనుకుంటున్నా కానీ తిన్నా కొద్ది తిన్న బుద్ధి అవుతుంది ఆ టేస్ట్ వేరే వస్తుంది చికెన్ కు ఆ పులుపు పసుపు తోటి కానీ మొత్తానికి అయితే ఇప్పుడు ఎంత క్రాస్ చేసి ఉంటావా నీ ఏజ్ నా ఏజ్ ఇప్పుడు ఏం రగం ఏం లేదు పిల్లలు లేదు కానీ ముచ్చట ఏజ్ ఎంత వాస్తవానికి నాకు ఇప్పుడు నాకే 38 ఉన్నాయి నాకు ఉంటాయి 50 క్రాస్ చేసిన అంతే వెరీ గుడ్ అన్న అక్కడ ఎట్లున్నావు తెలుసా జిమ్ ఉన్నావు నువ్వు చూస్తే మంచిగా ఫిట్నెస్ ఉంటావు థ్యాంక్ యూ ఇక కొత్త ప్రాజెక్టులు ఏమన్నా రిలీజ్ అయ్యి ఉన్నాయా ఒకటి మొన్న భారతదేశం గురించి ఒకటి పాడినాం అది ఆల్రెడీ రిలీజ్ అయింది అది కొంచెం అప్పుడే ఒక 2 రోజుల కిందనే అయింది కాబట్టి అది లిరిక్ కొంచెం లేదు ఉన్నా కూడా ఇప్పుడు దీనిలో వైరల్ చేయాల్సిన అవసరం లేదు మనం యూట్యూబ్ లో చూద్దాం అది కొత్త పాట అన్నది వస్తుంది
ఒకటి పాతదే కానీ మళ్ళీ ఈ మధ్యలో మన మిత్రుడు ఇది జోగపూర్ ఇదేంటి ఇక్కడ చందుర్తి మండలం నాగం గణేష్ దాంట్లో ఒకటి వస్తుంది మళ్ళా పాట క్లాసిగా అది ఓల్డ్ సాంగ్ అయినా కానీ సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయట సీర చూస్తే కళ్ళు సెక్కుమంటున్నాయి పిల్లో నా సిన్ని రంగమ్మ సిరదెత్త సిగ్గులొలుకవే సిలిక తీరు నువ్వు నవ్వవే సిరదెత్త సిగ్గులొలుకవే సిలిక తీరు నువ్వు నవ్వవే. మంచి క్లాస్గా మ్యూజిక్ చేసిండు మిత్రుడు మన వెంకట అజ్మీరా, హైదరాబాద్లో అయింది పాట. కొంచెం అంటే నువ్వు ఆడే స్పీడ్ను జర లైట్ గా చేసి లైట్ మ్యూజిక్ లో గట్టిగా వాడతావు అద్భుతంగా. ఈ పాటలలో నాకు ఇష్టమైన పాట అంటే మన అమ్మ మేము భారతీయులం, తెగిపడ్డా చుక్కలం. అది మొన్న రీసెంట్ గా కూడా మనం లైవ్ పెట్టినాం, చాలా మంది చూసారు. మిద్దరాములు అప్పుడు కాదు, మనం ఆల్రెడీ అక్కడ గెస్ట్ హౌస్ కడ కలిసినప్పుడు అన్న ఒక పాట నేను అడిగి వాడిపించుకుంటా. ఈ రోజు మా తెలంగాణ టాలెంట్ వ్యూవర్స్ కూడా ఆ పాట వినాలని ఉంటది, చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఈ పాట వాడతాడా పాడా అడుగుతాడా అడగడా. అది మామూలు ఉండదు పాట. అది వాస్తవానికి ఆ పాటతో నాకు సమాజంలో దేవయ్య అద్భుతమైన మంచిగా పాడతాడు, ఆ భావాన్ని పలికిస్తాడు అని చెప్పి జనంలో ఈ పాట ద్వారా కూడా నాకు కొంచెం అది అవకాశం వచ్చింది. అది అది వినాలి అంతే. ఇక ఒక పల్లవి ఒక ఫస్ట్ చరణం లాస్ట్ చరణం వినిపించాలి, ఇష్టం. ఇది కూడా సార్ మురళీమోహన్ సార్ గారు రాశారు. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. ఇస్తారా కులం ఉన్న ఎంగిలి మెతుకులు అయ్యవ్వ ఎవరని ఎక్కిరియవట్టే రందిలేని మంది రచ్చబండ కాడ కాకులై కళ్ళల్ల నన్ను ఒడువవట్టే. ఓ తల్లి పారయ్య మనసెట్ల వచ్చిందే పుట్టినప్పుడే నన్ను సంపుతే బాగుండే. తెగిపడ్డా నింగి సుక్కలం సెత్తకుండి కాడి కుక్కలం అయినా మేం భారతీయులం అయ్యో అయ్యవ్వలేని అనాథలం. కాలు జారిన తల్లి ఎవ్వరో కళ్ళ కావురమచ్చిన తండ్రి ఎవ్వడో కన్ననాడ ఇడిసినారు బతికి ఉన్న నన్నే మరిసినారు. తప్పు చేసిన వారు తప్పించుకున్నారు, తలవంపుతో నేను తలదించుకున్నాను. గుడిలోని దేవుడు గుడ్డివాడైనాడు, దిక్కులేని నన్ను గుర్తించుకున్నారు. కరుణ లేనివా నా తల్లిదండ్రి నాలాగా తమ్ముణ్ణి పారేయకండి ఇంత గొప్పగా వాడినాక గుర్తింపు ఎట్లా రాదన్నా? వాస్తవానికి పాట వల్ల అన్నారు కదా, ఈ పాట అంటే ఇష్టం ఫస్ట్. ఎందుకంటే నేను కూడా హిందూ మంచిగా అనిపించు. ఈ పాట అసలు నాకెందుకు పాడరాదు, నేను ఇట్లా వాడాలి కదా అంటే ఇక రాదు. అది ఇప్పుడు పిట్ట ఈత కొట్టుమంట కొడుతుందా, చాప కొడుతుంది, అదే అయిపోయింది ఇక్కడ. అద్భుతమైన గొంతు దేవన్న. వాస్తవానికి నాకు అందరి నమ్మడం వలన, అతిగా నమ్మడం వలన, అతిగా నమ్మి అందరినీ వారి మాటలకు మనం వాళ్ళ మాటలకు ఫ్లాట్ కావడం, ఫ్లడ్ అయ్యడం. కాకపోతే నాకు రావాల్సిన పేరు
నాకు నీకు రాలేదంటావా అన్న? అంత నేను అనుకున్నంత రాలేదు. నేను నా మనస్ఫూర్తిగా నువ్వు గొప్ప సింగరు అని నేను అంటున్నా అన్న. అసలు మీరు అంటున్నది వాస్తవమే, కానీ జనం లోపట ఇంకా ఇప్పుడు ఒకే వైపు నుంచి ఎప్పుడు చూడొద్దు, ఒకే వైపు నుంచి ఎప్పుడు చూడొద్దు. యా ఒక కన్నుతో చూస్తే సగమే కనబడుతుంది, ముక్కు దూలం కనిపిస్తుంది కన్ను మూసుకొని చూస్తే. రెండు కళ్ళతో చూడాలి, అటు సైడ్ ఇటు సైడ్. నేను 89 నుంచి స్టేజ్ల మీద వాడేవాడిని. 90-91 ఇంటర్మీడియట్ ఉన్నది, 91 ఇంటర్మీడియట్ అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో వాడినా, 94లో దూరదర్శన్లో వాడినా. అప్పుడు ఈ ప్రైవేట్ ఛానల్స్ ఏవీ లేవు, క్యాసెట్ల కాలం. క్యాసెట్ నుంచి రేడియో నుంచి టీవీ. అద్భుతంగా అప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు కాబట్టి పలాని ఆకుడుదయ ప్రోగ్రామ్ పలాని కామారెడ్డిలో ఉన్నది రైల్వే స్టేషన్ లో అంటే కెమెరా మ్యాన్స్ ఉంటాయి, ఫోటో స్టూడియోలను పట్టుకొని వచ్చి మా పాట తెలిసిన వాళ్ళు, భక్తి గీతాలు విన్నోళ్ళు, కొమురెల్లి మల్లన్న గాని, కొండగట్టు గాని, మహానంది గాని, మంత్రాలయం గాని, బైరాయ స్వామి గాని, సమస్త దేవుళ్ళ పైనటువంటి పాడినటువంటి పాటలు విని ఫ్యాన్స్ అయిన వాళ్ళు కెమెరా తీసుకొని వస్తారు, దిగిపోదురు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ తరుణం లోపల సెల్ఫీ దిగుతారు. ఓకే, కాలం మారాలి, సాంకేతికత పెరిగింది, ఓకే మారాలి, అది అవసరం. కాకపోతే ఇప్పుడున్న ఈ కాలం లోపల ఎవరి పాట వాళ్ళే వాడుకుంటారు. అందులో ఏమో వచ్చిందట కదా సాంకేతికత బాగా ఇంప్రూవ్ అయింది. అందులో ఆటోట్టుండే కానీ వాళ్ళందరూ బలగం సినిమాలో కనిపించలేరు, గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా మీరు బలగం సినిమాలో అలవాటిర్రు, అందులో 70mm స్క్రీన్ లా కనబడ్డారు, మీరు పెద్ద స్క్రీన్ లా కనబడ్డారు. అది వాళ్ళు కనిపించలేరు, ఎవరికారు పాడుకునే వాళ్ళు. వాస్తవమే, గొప్పలే కదా అన్న. వాస్తవమే. దానికి మన హెల్దండి వేణు గారు మిత్రుడు అద్భుతమైనటువంటి కథ డైరెక్ట్ చేసి అందులో నాకు ఆ వల్లు పట్టే పాత్ర ఇచ్చినందుకు, వల్ల అని అక్కడ ఆంధ్ర సైడ్ అంటారు, మనది అల్లువాటుడు. మనది బాగా రఫ్ ఉంటది. తెలంగాణ మాండలికం లోపల తెలంగాణ మస్తు మంది అంటారా అన్న, నేను ఇంటర్వ్యూ చేస్తుంటే జర గౌరవించి మాట్లాడచ్చు కాబట్టి కాలుమోకు కూడా ఎట్లుగా గౌరవించడం. మన భాష అద్భుతంగా యాస భాషతో ఉన్నా గానీ అద్భుతమైన ప్రేమతత్వంతో కూడుకుంటది. కాబట్టి ఇవల్ల ఇంకొకటి అన్న, చాలా మంది గల్ఫ్ మిత్రులు కూడా ఈ వీడియో చూస్తుంటారు. చాలా మంది ఇప్పుడు మన మహేంద్ర ఉన్నాడు, ఆడ డ్రైవర్, ఆయన కూడా చూస్తాడు ఖచ్చితంగా. నన్ను చాలా సార్లు అడిగిండు ఆయన, ఆగ్నూర్ దేవన్ ఇంటర్వ్యూ ఎందుకు చేయవే, నీకు నీ సంగతి ఏంటంటే మాదొక వేరే బాండింగ్, గల్ఫ్ బాండింగ్. ఇక ఏదేమో అంటారు చూసినావా, ఇక్కడ ఉపాధి లేక ఆడిపోయి కుటుంబం కోసం సముద్రాలు దాటి, ఒక దేశం అని కాదు రకరకాల జిల్లాల నుండి పోయి అక్కడ మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అంతమంది పోయి అక్కడ ఒక కాడ రూమ్ లా కలుస్తాం అన్నట్టు. అట్లాంటిది మేము ఒక రోజు ఒక ప్లేట్ల మీద తినలేం కానీ అంతకంటే ఎక్కువ గౌరవించుకుంటాం. నీ గురించి యాద్ చేస్తుండే అసలుంటిది ఒక గల్ఫ్ సాంగ్ మంచిది, నీకు నచ్చిన పాట. వాస్తవానికి ఇక్కడ భార్య బిడ్డలను నిడిచి, తల్లిదండ్రులను నిడిచి, స్నేహితులను నిడిచి ఆ దుబాయ్ వలసపోయి వాళ్ళు పడే బాధ, ఒక ఇంటికాడ ఉన్నటువంటి అతని సతీమణి పాడుకున్నటువంటి పాట బుర్ర సతీష్ గారు రాశారు. చాలా అద్భుతమైన పాట, తమ్ముడు మంచి పాట రాసిండు. ఆ పాట ఒక పల్లవి, చిన్న ఒక చరణం, ఒక ముక్క వినిపిస్తాం మీకు. ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయ్యిర మామా, నీ ఎత ఏందో తెలుపరా మామా, బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి వలస పోయినావా, మాకు దుఃఖాన్ని పెట్టిపోయినావా, ఎట్లున్నవో ఏ తిరుగున్నవో ఎరుకన్న జయ్యర మామా, నీ ఎత ఏందో తెలుపరా మామా, బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి వలస పోయినావా, మాకు దుఃఖాన్ని పెట్టిపోయినావా, కానరానడు ఉల్ల కట్టం చేసుకుంటా కన్నీళ్లు పెడుతున్న వాట, మొన్న అన్నత్త చెప్పిండు మామా, కానరానడు ఉల్ల కట్టం చేసుకుంటా కన్నీరు పెడుతున్న వాట, మొన్న అన్నత్త చెప్పిండు మామా, ఎట్లున్నవో ఏ తీరుగున్నవో ఎరుకన్న జయ్యిన మామా, నీ ఎత ఎందో తెలుపరా మామా. వాస్తవానికి దుబాయ్లో ఉన్నటువంటి అన్నలు తమ్ముళ్ళు మరి యాళ్ళకి ఇంత భోంచేసి వాటర్ బాగా తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఎండలు బాగా కొడతాయి కాబట్టి మరి రోగాల బారిన పడకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకుంటూ మరి మీ యొక్క ఆరోగ్యంతో మళ్ళీ ఇంటికి మీ భార్య పిల్లల్ని చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. నేను కూడా గల్ఫ్కి పోయినవన్నే, అక్కడ ఉన్నప్పుడు ఇన్న పాట
నువ్వు అన్నట్టే కష్టాలు ఉంటాయి, అది ఎట్లా ఊహించి రాసిండో అన్నా కానీ అన్నకు కూడా తెలంగాణ టాలెంట్ తరఫున థ్యాంక్స్. అసలు ఆ పాట వింటేనే మళ్ళీ నాకు వెనకకు పోయింది 2014 సౌదీ అరేబియా, అక్కడికి పోయింది. చాలా కష్టం ఉంటుంది ఆడ, ఇక చెప్పుకుంటే ఒడవదు అది. కన్నీటి చాలా మంది ఉంటారు చూస్తారు అన్నట్టు, యాద్ చేస్తారు, నాకు మెసేజ్ చేస్తారు క్యాట్ మాటలలో, అందుకోసం యాద్ చేస్తాను నేను వాళ్ళను. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను స్పందిస్తా. అక్కడ మామూలు ఉండదు, ఆ టెంపరేచర్ వేరు, ఆ లెక్క వేరు. అసలు అన్న ఇంతవరకు అంటే మీరు ఎక్కడైనా చెప్పుకున్నారో లేదో, చాలా మటుకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే హైలైట్ అయినాయే చెప్పుకుంటారు అందరు, లోపల ఉన్న ఈత చెప్పుకోరు. అంటే మీరు ఇంత అంటే మీరు అలా సక్సెస్ పొజిషన్ లో ఉన్నారు, మనస్ఫూర్తిగా మీరు అనుకుంటే సరిపోతుంది, ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు. ఇంత ముందు కూడా ఒక మాట అన్నారు, నా గుణమా మరి నా క్యారెక్టర్ అది, నేను ఎదుటి వాళ్ళను నమ్మడం వల్ల నాకు ఇట్లా ఎందుకు అవుతుంది. మొన్న ఒక ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా చూసిన, ఏదో డబ్బుల గురించి మిత్తులకి ఇస్తారా మీరు, అయితే డబ్బులు రిటర్న్ మీరు అన్న డైలాగ్ తోటి నేను చాలా ఇబ్బందులు పడ్డా. అంతేనా? వాస్తవానికి నేను నా 35 ఏళ్ల ప్రస్థానం లోపట, నా పాట ప్రయాణం లోపట క్యాసెట్ నుంచి వచ్చిన క్యాసెట్ CD, ఇప్పుడు పెన్ డ్రైవ్ ఇప్పుడు యూట్యూబ్ కే డైరెక్ట్. ఓకే, అక్కడి నుంచి 35 ఏళ్ల ప్రస్థానం లోపల 500 ఒక పాట వాడినా నేను. ఫస్ట్ లా 90, 91 500 ఒక పాట అప్పుడు క్యాసెట్లు. ఇప్పుడు అలా ఇప్పుడు 10,000 ఇట్లా బాగానే ఇస్తారులే. ఇప్పుడు చెప్పారు ఇంత 5,000 అంటే వాళ్ళ పాటను బట్టి దూరాన్ని బట్టి ఇస్తారు. ఓకే, ఇచ్చిరు. కానీ ఏమైందంటే అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు నేను ఇప్పటికైతే నేను చాలా సంతోషంగానే ఉన్నా. ఎందుకంటే 35 ఏళ్ళ పాటల ప్రయాణం లోపల మా తల్లిదండ్రి దీవెన కావచ్చు, మా గురువు ఆశీస్సులు కావచ్చు, ఒక మంచి చిన్న ఇల్లు కట్టుకున్నా, పిల్లలను ఇప్పుడు మంచిగా చదువుతారు పిల్లలు ఇద్దరా, కొడుకు బిడ్డ. బీటెక్, మా కొడుకుది బీటెక్ అయిపోయింది, బిడ్డ బీటెక్ చేస్తుంది. ఇద్దరిట్ల పాటలు పాడతారా? వాళ్ళు అద్భుతమైన పాటలు వింటారు, హిందీ సాంగ్స్ కానీ అంటే పాడతారు వాళ్ళు కొంచెం, కానీ అంత బయటకు వస్తలేరు వాళ్ళు. ఓకే, పాటలు మంచి వింటారు, చాలా చక్కటి హిందీ సాంగ్స్ కానీ మంచి గజల్స్ కానీ. తెలుగు పాటలు మంచి తెలుగు పాటలు కూడా మంచి క్లాసిక్ సాంగ్స్, మంచి పాటలు వింటారు. ఇక ఫోక్ సాంగ్స్ కూడా వింటారు. ఫోక్ అంటే అందరికి ప్రాణమే. ఫోక్ లా మొత్తం మన ఏరియాలో ఆట్నూరి దేవన్న అంటే అందరికంటే సీనియర్, బాగా కోపానికి వస్తాడు అంటారు. మరి ఎందుకు? వాస్తవానికి కోపం ఇతరులకు అన్యాయం చేయనోడు ఎప్పటికైనా కోపంగానే మాట్లాడతాడు, ముక్కుసూటిగా మాట్లాడతాడు. ముక్కుసూటిగా మాట్లాడితేనే కోపం అని వాళ్ళు అనుకుంటారు. మెల్లగా నవ్వుకుంటా, చిన్నగా నవ్వుకుంటా, చేసేది చేసుకుంటా, వాళ్ళకి ఏడుదాకా ఏం చేయాలని ఆడదాకా చేసిన వాళ్ళేమో అరే మంచి చిన్నగా నవ్వుతాడు, మంచిగా మాట్లాడతారు. అంటే ట్రాన్స్ఫర్ కూడా అయిందట కదా అన్న? ట్రాన్స్ఫరా? మా తెలంగాణ ఉంటదా అన్న అసలు ఈ కళాకారుల ట్రాన్స్ఫర్లు అవి ఉంటాయి అంటవా? ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉండాలి. వాస్తవానికి ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్స్ అవన్నీ ఏం లేవు. మరి ఇదేంది కొత్త కానూను? మన అన్నగారు రసమయ్య అన్న గారు చేసినటువంటి కానూన్ ఇది. మీరిద్దరు మంచి దోస్తులు అట కదా వెనకట? ఇప్పుడు కాదా? వెనకట దోస్తులు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఇప్పుడే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఒకప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే కదా. అంతకుముందు కామన్ మేము చాలా అద్భుతంగా చూసుకునేవాడు. మంచి దోస్తులు, మంచి స్నేహితులు. మాది 30 ఏళ్ళ, మాది 25 సంవత్సరాలు దాటినటువంటి స్నేహం మాది. టచ్ లో ఉంటారు ఇప్పుడు? టచ్ అంటే ఆయన పెద్దోడు అయిపోయిండు, నో టచ్. అందరు పెద్ద పెరగాలి, నో టచ్ అంతా ఖర్చు. రసమయ్య అన్న మరి ఇప్పుడు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది? నన్ను తీసుకుపోయి కామారెడ్డి లేచిండు ఆయన పుణ్యమే. మళ్ళీ అత్తవా సిరిసిల్లకు? పెట్టుకున్నాం. మళ్ళా ట్రాన్స్ఫర్ గురించి ఒక అప్లికేషన్ పెట్టినా. దండం పెట్టాలి ఆదిశీన్ అన్నకి కానీ, అదే విధంగా కొంతమంది మా ప్రముఖ నాయకులకు చెప్పి పెట్టినా, అయ్యా దండం పెడతా, అయ్యా మమ్మల్ని కామారెడ్డి బస్సు ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఆరోగ్యరీత్యా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుడు అవుతుంది. కామారెడ్డి 65 నుంచి మళ్ళా బిచుకుంద, జుక్కలు, బాన్సువాడ ఆ ప్రాంత పల్లెటూరు తిరిగే వరకు 100 కిలోమీటర్లు అవుతుంది. బాగా అద్భుతమైన కష్టం అది. అద్భుతమైన కష్టం అనేది నేను ఎప్పటివరకు ఈ పదం
అది చెప్పరాని కట్టం అన్నట్టు. అసలు లెక్క పక్కన అద్భుతమైన కష్టం తీసేయి, కట్ చేయి. ఇది చెప్పరాని కట్టం, వర్ణించరాని కట్టం ఇది. దేవన్న అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ వయసులో చాలా పెద్దోనివి, చాలా నా అంత బాగానే పెద్దోని, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పెద్దోనివే. పెద్దోడు అన్నట్టే ఏడాది. మా అన్ననే 2 ఏళ్ళు అన్న అంట, పెద్దోనివేనా 15 ఏళ్ళు పెద్ద నీకు. కానీ ఎట్లా అన్న ఓర్చుకుంటది? ఎందుకే ఏమో నీకేం ప్రేమ నా మీద, నాకు అర్థం కాదు అది. అంటే వాస్తవానికి నీ లోపల నీకున్నటువంటి స్పాంట్నెస్, నీకున్నటువంటి కళా హృదయం, కళాకారులను పరిచయం చేసే విధానం అద్భుతంగా. కొన్ని పల్లెల్లో ఉన్నటువంటి దాగి ఉన్న కళాకారులను వెలికి తీసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకు టీవీ అంటే ఏంటో తెలియదు, ఇంటర్వ్యూ అంటే తెలియదు. వాళ్ళు 10 మందికి తెలవాలంటే నువ్వు అద్భుతంగా ప్రయాణం చేసి 2 వీలర్ మీద ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. నువ్వు దుబాయ్ సౌదీ నుంచి వచ్చినప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలు చేసినావు, పిల్లలను వెలికి తీసినావు. వాళ్ళకు ఒక బాట వేసేదానికి నీ యొక్క ఇంటర్వ్యూలు వాళ్ళకు కొంచెం దోహదపడ్డాయి. కాబట్టి ఐ లైక్ సో మచ్ యూ. అదే పని చేసింది కాదు, చాలా మంది ఉన్నారు, పేర్లు మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పేరు వేరు ఉంటది, వాళ్ళ ఫేమస్ సింగర్ అయినాక పేరు వేరు ఉంటది. అయిన వాళ్ళు ఉన్నారు, సంతోషం. అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటా నేను. మనం అనుకునేది కదా గది. అంతే. ఇప్పుడు ఏమన్నా సినిమాలకు అవకాశాలు వస్తున్నాయా? బలగంలో చేసినావు. బలగం సినిమాలో మన సిరిసిల్ల ముద్దుబిడ్డ ఎల్దండి వేణు గారు అవకాశం ఇచ్చారు, అల్లు పట్టేది. ఆ సినిమా అయిపోయినాక ఇంకా కొత్త సినిమాలు ఏమన్నా? కొత్త సినిమాలు ఏమి అన్ని మన యూట్యూబ్ లో షార్ట్ ఫిలిం చేసిన. ఇంకా సినిమాలు అంటే ఒకటి ఉండే గానీ, మన శ్యామ్ కాసర్ల గారు పిలిచిండు దసరాలో నాని ఫ్రెండ్స్ లలో ఒక క్రికెట్ జోక్ చెప్పడానికి ఏదో ఉండే, అది ఐటమ్ ఉండనంట. నేను వెనకట క్రికెట్ జోక్ చెప్తూ కదా, తెలుసు, లాల్ బహదూర్ పాకిస్తాన్ ఆల్బమ్ అది. జరనవ్వుకోండి అది జడల రమేష్ అన్న కాలంలో ఆల్బమ్ అది. ఆ ఆల్బమ్ మేమే చేసినాం అప్పుడు. అజార్ ఖాన్ బిడ్డలు రానే వచ్చిండు ఇదేనా అంటే ఒక చర్చి ఫాదర్ చెప్తే విధంగా ఉంటది, ఒక మిద్దరావుని చెప్తే విధంగా ఉంటది. అట్లా చేసినాం అన్నట్టు. అది దాదాపు నేను 97-98 చాలా సక్సెస్ అయింది క్యాసెట్. అది క్యాసెట్ కాలమే సక్సెస్ అయింది. ఇక వేరే సినిమాలు దసరాలో వచ్చింది కానీ అప్పుడు అనివార్య కారణాల వల్ల పోలేదు. ఇప్పుడు మళ్ళా వేణు గారు తీస్తున్నారు, ఏమో మాకు ఇస్తారని ఆశిస్తాం. ఆర్డర్ ఎత్తావా? ఆర్డర్ ఉండదు, ఆశిస్తాం. అడుక్కోవాలి, అవకాశం కోసం అడుక్కున్న తప్పులేదు. అంతే. ప్రజలకు పరిచయం కావాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, మనలో ఉన్న టాలెంట్ ను, మన ప్రతిభను ప్రపంచం మొత్తము వ్యాపించేలా చూపియాలి. మనతో పాటు నలుగురు నడవాలి. అది ప్రతి ఒక్కరికి ఉంటే జమ్ముంటారు లైఫ్ పక్కా. దేవన్న, నువ్వేమన్నా పాటలు రాసినావా? పాటలు నేను సొంతంగా నువ్వు రాసిన పాటలు ఏమన్నా ఉన్నాయా? అంటే డివోషనల్ డివోషనల్ సాంగ్స్ కొన్ని రాసిన, రిలీజ్ అయినాయా డివోషనల్ సాంగ్స్ అప్పట్లో? జమానా క్యాసెట్ కాలంలో, సీడీల కాలంలో డివోషనల్ సాంగ్స్, చరిత్రలు అవి రాసి పాడడం జరిగింది. కాకపోతే మీకు ఓన్ ఛానల్ ఉందా, యూట్యూబ్ ఛానల్? ఇప్పటి వరకు నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకు గంత అంటే ఛానల్ ఎందుకు పెట్టలేవు? ఇంత 2024 ఇది అయ్యా. ఏ కాలంలో నుంచో నువ్వు ఉన్నావు, నీ ముందు వచ్చిన పిల్లలందరూ ఛానల్ పెట్టుకొని డెవలప్ అవుతారు, నువ్వు ఎందుకు పెట్టుకోలేవు ఛానల్ అని నా ఆలోచన. ఇది నాకు వచ్చేది ఇది. అంటే చూసే వాళ్ళకి కూడా అనిపించవచ్చు కానీ అందరూ అడగరు. వాస్తవం మా పిల్లలు కూడా మస్తు అన్నారా? మీ పిల్లలు అన్నారా? మా పిల్లలు కూడా చాలా సార్లు అడిగారు. అన్నాక కూడా పెట్టలేవా? 5 నిమిషాల పని ఛానల్ క్రియేట్ చాలా సార్లు అడిగారు. కానీ నా పేరు మీద ఆకునూరు దేవయ్య టాపిక్ అని ఒకటి ఎవడో నడిపిస్తుండే. అది టాపిక్ నీకు తెలియదు దాని గురించి. అది ఆడియో ప్లాట్ఫామ్, నువ్వు వాడిన పాటలు అందులో టాపిక్ లకి వెళ్ళిపోతాయి. లేబల్ అది ఓనర్స్ వాళ్ళే, నీ పేరు మీద నడిపిస్తారా? నువ్వు ఊకుంటావా? ఆకునూరు దేవయ్య టాపిక్ అని వస్తుంది యూట్యూబ్ లా. నీ పేరు ఆకునూరు దేవేనా కాదా? పాట పాడేది నువ్వేనా కాదా? నీ మీదనే టాపిక్ ఉంటది. అది రాంగ్, అది నీది నడిపించుడు కాదు, అది ఆడియో ప్లాట్ఫామ్, లేబల్స్ ఉంటాయి అవి. తెలియదు కదా, చెప్పు. పన్ను కొంటావా అన్న? ఇంకొక పాట పాడు, బావమరదలది. ఎందుకు నీది ఆ పాట ఉంటది అన్న? మనం ఆల్రెడీ నేను లైవ్ పెట్టిన అక్కడికి వచ్చి ఒక అమ్మాయి వచ్చింది, యాక్టింగ్ చేసిన పొలాలు, సిన్ని దానివే ఆ పాట పాడన్న. మస్తు రోజులు అయినాక అలా నేను హీరో పాత్ర వేసిన. నేను చెప్పిన అన్ని పాట పాడాలి గంతే. సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నేను గోరి వచ్చిన కాపి జొన్నలుగాయవే. సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా,
ఆ కళ్ళు దూపళ్ళు నేను గోరి వచ్చిన కాపీ జొన్నలుగా ఏవే ఏలు వట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా ఏలు వట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించేవాడివా పాలు పెరుగు దాగి పట్టె మంచం మీద పావలించేవాడివా ఈడు జోడు గలిసెనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే ఈడు జోడు గలిసెనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే ఇదే పాట ఆ రోజు అందరు కొన్ని కామెంట్లు వచ్చినాయి, నాకు బాధ అనిపించింది. మంచిగా వాడుతున్నావు కానీ యాక్టింగ్ అమ్మాయి ఉంది ఇక్కడ ఏంది వరుసకు తగ్గట్టు లేడు అని కామెంట్లు వచ్చినాయి లైవ్ లో. నాకు ఏమన్నా మన మీద ప్రేమతో పెడతారు ఇక. మనం ఏమని రాదు ఎందుకు పెట్టినావంటే నువ్వు ఫస్ట్ వీడియో ఎందుకు పెట్టినావు అంటాడు. వాస్తవానికి నాకు మనోడు శ్రీకాంత్ దాంట్లో అది వచ్చింది, అవును నువ్వే చేయరా శ్రీకాంత్ అంటే ఎన్ఎస్ మ్యూజిక్ నువ్వే చేయరా శ్రీకాంత్ పిల్లలు మంచిగా కలుస్తారంటే లేదా నువ్వే చేయాలా బాగుంటుంది అని చెప్పి నిన్ను ముందరికి హీరోని చేద్దాం అనుకున్నాడు. వాస్తవానికి మిత్రమా ఇప్పుడు ఆనాటి కాలంలో ఎన్టీఆర్ గారు ఏం ఏజ్ ఉండే, శ్రీదేవిది ఏం ఏజ్ ఉండే. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ తో పోల్చుకుంటారా? లేలే, నేను అంత పెద్ద నటునితో పోల్చుకోవడం కాదు అది. అంటే నేను ఇది ఏంటి దీన్ని ఏమంటారు దీన్ని విగ్గు విగ్గు పెట్టుకుంటే బాగుంటుండే. బిగ్ మహానుభావుడు ఆయన అంటే ఏజ్ డిఫరెన్స్ గురించి చెప్పినా, నేను అంత పెద్ద మహానుభావుని గురించి నేను నా పోలిక అంత అంటలేను. ఎట్లానండి దినేష్ రెడ్డి గారు నేను నవ్వుకుంటేనే అంటున్నా విగ్గు పెట్టుకుంటే జర బాగుంటుండేమో అని. మరి చెప్పా తమ్మునికి శ్రీకాంత్ అటుకత్తుండే మళ్ళీసారి ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో పాట అవకాశం వచ్చినప్పుడు నువ్వే ఛానల్ పెట్టుకో అన్న. ఛానల్ పెట్టుకొని మంచి మంచి పాటలది ఏముందన్న నువ్వు అన్ని నీకు చాలా టాలెంట్ ఉంది. పాటల మాత్రం నువ్వు వాడే నాకైతే మనం ఎప్పుడన్నా కలిసినా ఏదన్నా నువ్వు ఎంత ఇబ్బందులు ఉంటావో నీకు ఎంత ఇబ్బంది అవుతుందో లోపల కానీ పాడే అనగానే వాడతావే. థ్యాంక్ యూ నాకు మంచిగా అనిపిస్తుంది. ఆక్నూరు దేవాన్ని అనగానే పాట యాదికి వస్తుంది. మళ్ళా ఎన్నడూ కూడా నన్ను నువ్వేం అన్నది లేదు అవ్వతోడు, కోపానికి వస్తాడు అని మాత్రం చాలా మంది నీ మీద రూమర్స్ క్రియేట్ చేసిర్రు. ముక్కుసూటిగా మాట్లాడాడే కోపం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు, ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే గదే ఏమో అంటారు కదా, మన యథార్థవాది లోక విరోధి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు. ఇప్పుడు మీ సారథి, ఇప్పుడు మీ జాబర్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ లో, నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? సారథిలో సారథి మా 550 మన ఏరియా అంతా దాకా పోకు, మొత్తం తెలంగాణ మొత్తం లెక్క పెడతా అంటే నాతో ఏడైతుంది. సారథి లోపల నా మిత్రులంతా ఇప్పుడున్న కళాకారులు 33 జిల్లాల కళాకారులు అందరు నన్ను గుర్తుపడతారు, దేవన్న అని సంబోధిస్తారు, అద్భుతంగా గౌరవిస్తారు. అంటే బెస్ట్ ఫ్రెండ్ పేరు గౌరవిస్తారు. నా సారథిలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కల పేరు చెప్తే ఒక్కడ కోపం అంటావా? వాస్తవానికి అసలు దాని మాజీ చైర్మన్ నా దోస్తు, నా ఫ్రెండ్, నా అన్న రసమయ్య అన్న. ఓకే సూపర్. నువ్వు వాళ్ళ పేరు చెప్తావు అని కొంచెం అంతా చూసేటోళ్ళకు లేదు అందులో ఉన్న వాళ్ళందరూ నన్ను గౌరవిస్తారు. ఒక సీనియర్ గాయకునిగా దేవన్న మంచి మంచి పాటలు వచ్చినాయి. మన ఉద్యమ సమయం లోపల కూడా నాకు మంచి పాట వచ్చింది, అది రసమయాన్ని ఇచ్చిండు. ఏం పా? కేసీఆర్ గారు కూడా స్టూడియోకి వచ్చి ఆ పాట వాడినప్పుడు. ఏం పాట అది? తలాపున పారుతుంది గోదావరి. సార్ కూడా వచ్చిండు ముఖ్యమంత్రి. 2 లైన్లు వాడతాం, అది రసమయాన్న నాకు అవకాశం ఇచ్చిండు. తలాపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి, తలాపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి, మన తెలంగాణ రైతు బతుకు అమాసా గాంధ్ర బాబు చేసిండు తమాషా, మన తెలంగాణ రైతు బతుకు అమాసా గాంధ్ర బాబు చేసిండు తమాషా, మన
పట్టు సిరులు ఉన్న మనకేవి దక్కవన్న మనకేవి దక్కవన్న అవకాశమెంత ఉన్న అభివృద్ధి జరగదన్న అభివృద్ధి జరగదన్న మన చేతిలోని బువ్వ మన నోటి కందదన్న మన నోటి కందదన్న చేతికి మూతికి నడుమ గీత గీసినారన్న మోసపోతి మన్నా అరిగోసపడితి మన్నా తల్లాపున పారుతుంది గోదారి మనసేను మనసెలు కాయడారి. సార్ పెద్ద వాపే వచ్చిండ కేసీఆర్ గారు సారు స్టూడియోకి వచ్చి పాట విని సిరిసిల్ల తమ్ముడా చాలా బాగా పాడినావు అని చెప్పి ఒక అగ్గిచ్చి సారు సంతోషం. ఇంక ఇలాంటి మంచి మంచి పాటలు నువ్వు పాడాలన్నా తెలంగాణ టాలెంట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి అదే కోరుకుంటుంది. ఎవరి మీద మనకేం కోపం అన్నా ఎల్లకాలం ఉండడానికి రాలేదు. అంతే పాట అంటే ఎప్పటికీ బతికుండేది. వాస్తవం. మాట ఎంత విలువైనదో పాట కూడా అంతే విలువైనదని నమ్ముతా నేను. పక్కా మిత్రమా. కపటం లోపట కపట మనుషులు కొంతమంది ఉంటారు. కపటం మీది లోపట ఒకటి పెట్టుకొని మీదికి నవ్వుకుంటా మాట్లాడుకుంటా లోపల ఏం లేనప్పుడే వచ్చే మాటలే ఉన్నాయి అత్తయి. అద్భుతంగా. కాకపోతే కడుపుల కత్తులు నోట్ల తీయటి మాటలు విన్నటికి పనికిరావు. వాస్తవానికి వాళ్ళకి తెలిసి రావాలి కానీ ఆ విధంగా యాక్ట్ చేస్తారు కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వాస్తవం. వెనకకి తిరిగి చూస్తే వాళ్ళకు మనమే కనిపిస్తాం. అయ్యా ఖచ్చితంగా కాదు. వాళ్ళు అట్లా కపట మనసు ఉన్న వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు మంచి విశ్రాంతి తీసుకున్నప్పుడు బొచ్చ మీద చేసుకొని నేను ఏం చేసినా ఏం చేస్తున్నా అని చెప్పి దేవన్న పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయో దినేష్ పైన కూడా అన్ని ఆరోపణలు ఉంటాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకి తెలిసేస్తుంది నేను ఏం చేస్తున్నా అన్నది. అంత దూరం అవసరం లేదు, వారి మీద ఉంచుడు అవసరం లేదు. ఒకసారి మీది కొంచుతా తెలుస్తుంది. వాస్తవమే కదా ఏం జరుగుతుంది అని. వాస్తవమే. కపట మనుషులు ఉంటారు కొంతమంది. కపటం మీదికి నవ్వుకుంటా తీయగా మాట్లాడుకుంటా చేసేటప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటా మళ్ళా నవ్వుతారు. అది నన్ను అంటున్నావు నువ్వు. నిన్న ఎందుకంటా మిత్రమా. సరే నన్న కూడా పర్లేదు. అది నువ్వు అన్న అది తలిగే వాళ్ళకి తలుగుతుంది. ఎంత పెద్ద వేటగాడైనా ప్రతిరోజు వేటను సాధించుకొని తీసుకురాడు. ఒకరోజు వేట మిస్ అవుతుంది, ఆ రోజు అతను కూడా బలిగే అవసరం వస్తుంది. ఒకే వైపు నుంచి ఎప్పుడు చూడద్దు. బాలకృష్ణ సారి చెప్పినట్టు రెండు వైపులా చూడాలి. సంతోషం అన్న ఇలా మంచి మంచి పాటలు పాడినావు. నేను కూడా కొన్ని తెలుసుకున్నా. అంత డొల్లా అని విన్నా. చాలా మంది ఇట్లా అట్లా చెప్తారన్న. నీ ప్లేస్ లో ఎవరున్నా వాళ్ళ గురించి కూడా నాకు చెప్తారు. ఒక యాంకర్ అంటే ఏంటంటే లోతుతనం తెలుసుకోవడమే. పాతల గరిగిలాగా లోపల ఉన్న అంటే అసభ్యకరంగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. పెద్దను అని చెప్తున్నాను నేను. ఎవరి దగ్గర పోయి నేను ఇట్లా అట్లా అని చెప్పింది లేదు. ఏదో వైరల్ చేయాలన్న ప్రయత్నాలు చేస్తారు. ఏదన్నా దొరుకుతుందా ఏంది ఎట్లా చేయాలని చూస్తారు. అట్లా కాకుండా మట్టి వాసన మట్టిలా కూర్చుండి ఇంటర్వ్యూలు ఉంటాయి మనవి. పెద్ద సెటప్ అయితే ఏముండదు. నువ్వు చూసినావు ఆల్రెడీ. పక్కా మిత్రమా. మీరు ప్రకృతిని ఆస్వాదిస్తారు. ప్రకృతిని ఉన్నట్టుగా అద్భుతంగా ఈ మట్టి వాసనని ప్రకృతి అందాన్ని చూపిస్తారు. అద్భుతమే. కాకపోతే ఒక కళాకారుని నా వెనుక 35 ఏళ్ళ ఈ యొక్క ప్రస్థానం లోపట ఈ ప్రయాణం లోపట కష్టాలు కన్నీళ్లు అవన్నీ దాటుకుంటేనే ఈ యొక్క సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాం ఇవ్వాలంటే వాస్తవానికి ఎన్ని ఎదుర్కొని ఎన్ని కన్నీళ్లను ఓర్చుకొని వీటి దాకా వచ్చినాము. వాస్తవానికి ఖచ్చితంగా ఎప్పుడైనా కానీ ఎవరైనా కష్టం తర్వాత సుఖం ఉంటుందని నమ్ముతా నేను. నాకున్న ఈ 38 ఏళ్లలో నేను చూసిన. కాకపోతే మీకు ఇక్కడ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ మనసు ఎట్లా అనిపించింది? ఓకే అంతేనా? అద్భుతంగా అనిపించింది. ఎట్లా అంటే ఓకే నన్ను నాకన్నా ముందు ఎంతో మంది జూనియర్స్ని చేసినావు. సీనియర్స్ కళాకారులు అంటే నాకన్నా వయసులో పెద్దవాళ్ళని కూడా కొందరిని చేసినావు. సీనియర్లు కాదు కానీ పాటలు పాడేవాళ్ళు. వయసులో నేనే పెద్దవాడిని ఏమో అన్న. ఇంకా చూసుకోవాలి. గంగావాణి చేసినావు కదా ఒకసారి. గంగావాణి నా స్టార్టింగ్ ఇంటర్వ్యూ అవ్వది. గంగావాణి చేసినావు. ఆ తర్వాత మొన్న జాను లీరితోటి అమ్మ పాడింది చూడు పాట, ఆమెను కూడా చేసినావా? నా పేరు పెద్ద మనుషులను మా చేసిన 93 సంవత్సరాల అమ్మని కూడా చేసిన. కాకపోతే నాకు మా తమ్ముళ్ళు జూనియర్స్ అందరినీ చేసినావు.
నాకు ఈ రోజు అవకాశం టైం తీసుకొని నా దగ్గరికి వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నావు. నేను అడిగి తకాయించుకోపోయా. ఓకే, అయినా కానీ ఈ రోజు మంచిగా కలిసింది. నాకు నేనేమనుకున్నా అంటే అన్న టైం ఎప్పుడు ఇస్తాడో అన్న టైం నేను తీసుకోవాలి, నా టైం అన్నకి ఇవ్వాలని నేను అనుకోలేన్నాడు. ఎస్ అంటే పెద్దలను గౌరవిస్తావు బాగా. ఖచ్చితంగా దాని అది విలువ అన్న. Yeah. పెద్దోని గౌరవించాలి. అప్పుడు అక్కడ నుంచి మనల్ని గౌరవిస్తే మంచిగా ఉండాలి. లేదంటే నువ్వు గౌరవిస్తే గౌరవించి, లేకపోతే వాళ్ళతో మాట్లాడకుండా చక్కకు మోర్దో పొన్ని చూసి ముఖం దాచుకోవాలని చెప్పింది మా అమ్మ. దాన్ని ఫాలో అవుతా అట్లా. అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం గాని ఓకే చాలా ఇబ్బందులలో ఉన్నా నేను, అందరికి తెలుసు అది. నాకు మీరు వాడే పాటలతోటి నేను అవన్నీ మర్చిపోతా. ఇంకా నేను కూడా మంచి స్థాయికి రావాలని నన్ను ఆశీర్వదించు నువ్వు. హే పక్కా మిత్రమా, ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా నువ్వు రాను రాను మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దినేష్ రెడ్డి తెలంగాణ టాలెంట్ అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల లోపల అద్భుతమైన స్థాయిలో మీ పేరు వచ్చింది, ఇంకా రావాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. అంతే, ఇంత పెద్ద ఆశీర్వాదం నాకు ఎప్పుడు సోమన లెక్కనే అనిపించింది. సోమన గిట్నే అన్నాడు. కానీ అప్పుడు 100 ఇంటర్వ్యూలు చేసినాక అన్నను కలిసిన, మన 500 ఇంటర్వ్యూలు అయినాయి ఇప్పటికి, ఇంకా చేస్తా. ఈ మధ్యలో రాలేవి సంవత్సరంలో మంచి టాలెంటర్ నన్ను వెలికి తీస్తా. ఉందామా మరి అన్న? ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. విన్నారు కదా, దేవన్న వాడిన పాటలు మీకు నచ్చితే లైక్ చేయరు, అట్లనే ఒక మంచి కామెంట్ పెట్టుర్రు. ఆయన లైఫ్ స్టైల్, ఆయన స్టోరీ ఏందని చెప్పిండు. ఏదున్నా ముక్కు సూటిగా ఉంటాడు అన్న. ఆయన నేను ఏది అడిగినా కూడా మొహమాట పడకుండా పాట పాడి నా గొంతుకు ఒక దండము. నిజంగా మంచిగా ఉందన్న నీ గొంతు. నువ్వు మంచి స్థాయిలో ఉండాలని మా వ్యూవర్స్ కానీ మా తెలంగాణ టాలెంట్ కోరుకుంటుంది. ఆకునూరి దేవన్న అంటే ఇక ప్రతి ఒక్కరికి తెలవాలని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంతమందికి తెలుసు, ఇంకెక్కువ మందికి తెలవాలని అనుకుంటున్నా. నీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇన్ని పాటలు పాడినందుకు మా తెలంగాణ టాలెంట్ నీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఉందాము నెక్స్ట్ మంచి టాలెంటర్తో మళ్ళీ మీ ముంగటి కథ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.